శుభోదయం పిల్లలు. 10వ తరగతి విద్యార్థుల 8వ పాఠ్యాంశము సముద్ర లంఘనము. సముద్ర లంఘనం రచయిత అయ్యలరాజు రాంభద్రుడు గారు. అయ్యలరాజు రాంభద్రుడు గారు క్రీస్తు శకం 16వ శతాబ్దం వాడు. 16వ శతాబ్దము అంటే 15 నన్నయ్య తిక్కన పోతన గారు 15, ఆ తర్వాత వచ్చే శతాబ్దం 16 శతాబ్దానికి అయ్యలరాజు రాంభద్రుడు చెందినవారు. కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతం వాడు. కడప జిల్లా మనదే, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాంతం ఇతంది. ఇతడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరు. మనకి శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుసు కదా, అంటే పరిచయం లేదు మేడం అనొద్దు, అతని గురించి విషయాలు మనకి తెలుసు. శ్రీకృష్ణదేవరాయల గురించి అందులోని ఇతను ఆస్థాన కవుల్లోని ఇతను ఒకరు అన్నమాట. రాంభద్ర కవి రామాభ్యుదయ కావ్యాన్ని అళయ రామరాయల మేనలుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. అళయ రామరాజుల మేనలుడు గొబ్బూరి నరసరాజు గట అంకితమిచ్చారట. ఇతని మరొక రచన సకల కథాసార సంగ్రహము. ఇతని రచనల్లో సకల కథాసార సంగ్రహం ఒక రచన అన్నమాట. శ్రీరామ కథను 8 ఆశ్వాసాల ప్రబంధంగా మలిచాడు. ప్రతి పద్యంలో కల్పనా చాతుర్యం కనిపిస్తుంది. రాంభద్రుని కవితా సామర్థ్యం అంతా చమత్కారంతో కూడిందని అతని వర్ణాల ద్వారా ప్రస్పష్టం అవుతుంది. అన్నీ ఇతనివి చమత్కారంగా ఉంటాయట కవితా రచన. ఇతనికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాద మద గజ పంచానన అనే బిరుదులు ఉన్నాయంట. ఎవరికి? అయ్యలరాజు రాంభద్రుడు గారికి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాద మద గజ పంచానన అనే బిరుదులు ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే మనం వర్ణనాప్రదమైన కావ్యాలు, ప్రబంధాలు అంటే ఏదో ఒక ఇతిహాసం నుండి ఒక చిన్న పార్ట్ని, చిన్న భాగాన్ని తీసుకొని దాన్ని అత్యధికమైన వర్ణనలు చేసి రచించిన దాన్ని ప్రబంధం అంటాం అన్నమాట. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని అంటే 16వ శతాబ్దాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారు. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలను కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధం అంటారు. పాఠ్యభాగ వివరాల్లోనే మీకు ప్రక్రియ గురించి ఇచ్చాడు. ప్రక్రియ ఏంటంటే ప్రబంధము. అర్థమవుతుందమ్మా? ప్రబంధం అంటే ఏంటి? పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని వర్ణనలు చేసి స్వతంత్ర కావ్యంగా అంటే సొంత కావ్యంగా దీన్ని రచించడాన్ని ప్రబంధం అంటారట. వీటిలో 18 వర్ణనలు ఉంటాయి. 18 రకాలైన వర్ణనలు ఇందులో ఉంటాయి అని చెప్తున్నారన్నమాట. పాఠ్యభాగ నేపథ్యము దేనికోసమో చూద్దాం. సీతాన్వేషణలో రామలక్ష్మణులు కిష్కింధకు చేరుకున్నారు. సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతను వెతకడానికి వానర సైన్యాన్ని 4 దిశలకు పంపించారు. సీతాన్వేషణలో భాగంగా 4 దిశలకు సైన్యాన్ని పంపిస్తే ఆంజనేయుని బృందం దక్షిణ దిక్కుకు వెళ్ళిందనమాట. ఆంజనేయుడు ఊరికనే నేను ఈ కార్యాన్ని చేయలేనేమో అని కూర్చుంటే జాంబవంతుడు ప్రోత్సహించి ఆంజనేయుడిని ఈ లంకాపట్నానికి వెళ్ళడానికి ప్రోత్సహించినప్పుడు ఆంజనేయుడు మహేంద్రగిరి నుండి సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు. ప్రస్తుత పాఠ్యభాగం అయ్యలరాజు రాంభద్రుడు రచించిన రామాభ్యుదయం అను ప్రబంధంలోని 6వ ఆశ్వాసంలోనిది. 6వ ఆశ్వాసం నుండి తీసుకోబడింది రామాభ్యుదయం నుండి. సరేనా? ఇప్పుడు మనకి పద్యాలు చూడండి. అడుగులొత్తిన పట్ల బిడుగు మొత్తిన పట్ల బిడుగు మొత్తిన ఎట్ల బహుమహౌ పలములు పగిలి పడగా దోక త్రిప్పిన పట్ల మూక విప్పిన ఎట్ల బలుగాన లీల గూలి బయలుగాగా గేల దట్టిన పట్ల గోలగొట్టిన ఎట్ల గరికేసరాదులు గలుగ పరవ రంతు చూపిన పట్ల వంతు మోపిన ఎట్ల గుహల్ ప్రతిధ్వనులు గుమ్మరింప. ఇతను బయలుదేరిన విధానం ఎలా ఉందో చెప్తున్నారు చూడండి. అడుగులొత్తిన పట్ల బిడుగు మొత్తిన ఎట్ల, సముద్రాన్ని లంకించడానికి సిద్ధమైన హనుమంతుడు అడుగులు వేస్తూ ఉంటట పెద్ద పెద్ద పిడుగులు పడినట్లుగా ఉన్నాయంట. బిడుగు మెత్తిన పట్ల బిడుగులు పడినట్టు ఉన్నాయట. బహుమహోపలములు పగిలి పడగా రాళ్ళు పగిలిపోతున్నాయట. పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు పగిలిపోతున్నట్లుగా ఉందంట. ద్రోక తిప్పిన పట్ల మూక విప్పిన ఎట్ల, తోక వేగంగా తిప్పుతూ ఉంటే
అప్పుడు ఏమైందట, బలుగాన లీల గూలి బయలుగాగా, అతను తోక తిప్పిన పెద్ద గాలికి అడవులే చెదరగొట్టబడినట్టుగా ఏర్పడుతుంది, చెదరగొట్టబడినట్టు అయిపోయాయంట. గేల దట్టిన పట్ల గోల గొట్టిన ఎట్ల గరిగేసరాదులు గలిగి పరవా. ఇతను చేత్తో చరిచినప్పుడట కర్రతోని గట్టిగా కొట్టినట్టు ఏనుగులు, సింహాలు, కరి అంటే ఏనుగులు, కేసరాదులు అంటే సింహాలు, క్రూరమైన జంతువులన్నీ కూడాను కలత పడిపోయి పారిపోతున్నాయంట. రంతు చూపిన పట్ల వంతు మోపిన ఎట్ల గుహలు ప్రతిధ్వనులు గుమ్మరింప. ఇంకా ఏమవుతుందట, హనుమంతుడు ఆట ఆడుతుంటే అక్కడ ధ్వని చేస్తే అంటే గట్టిగా చప్పట్లు తెరిచి ధ్వని చేస్తే పోటీ పడుతున్న గుహలు తిరిగి ప్రతిధ్వనుల్ని ఇస్తున్నాయట. ఇంకా గంపిత ధరాధరాదిత్య కాఝరిత రంగఘటలెల్లడ నుప్పరంబులెగసి తప తడిపి కార్యదాహ విభ్రాత కపుల ఇల్లములతో దావాగ్నులం జల్లజేయు. ఇంకా ఏం చేస్తున్నాయట, అక్కడ కొండల కంపనాలకి అంటే ఇతను చేసిన ఈ అడుగుల చప్పుడికి చప్పట్లకి ఏమవుతున్నాయట, కొండలు ప్రతిధ్వనిస్తున్నాయి కదా, ఆ కొండల్లోని చిన్న చిన్న సెలయేళ్ళలాగా నీరు పారుతూ ఉంటుంది కదా, ఆ నీరు ఏమవుతుందట, కంపితం అంటే కంపించిపోయి అక్కడ ఉండే వానర వీరులతో దడిపి కార్యదాహ విభ్రాత కపుల, ఆ కపులకు ఎవరికి అక్కడ ఉండే ఎవరైతే ఈ రామకార్యం కోసం పరితపిస్తున్నారో వాళ్ళ యొక్క మనసులో ఉండే అగ్నిని చల్లార్చజేయడానికి వీలుగా అట అక్కడ ఉండే సెలయేళ్ళన్నీ కూడాను లెగసి పడి తడిపి కార్యదాహ విభ్రాత కపుల, వాళ్ళ యొక్క రామకార్యాన్ని పూర్తి చేయాలనే ఆతురతతో తప్పించిపోతున్న కోతులు మనసుల్లో దావాగ్నిని చల్లార్చి వేయడానికి వీలుగా వాటి మీద ఆ కపులపైన ఈ నీరు పడుతుంది అని చెప్తున్నారన్నమాట. తర్వాత వడలు వడిసిన తమ తండ్రి వడుపు దోప రైమనకు గూట కోటులన్నీ జలింప బెరిగి గిరిగాడ్పు కొడుకు కెక్కి తిరిగి యొక్కచో నిలిచి దక్షిణ దిక్కు చూచి. ఇలా ఏం చేశారు, తన తండ్రి వేల్పుగాడ్పు పవన యొక్క అంటే ఇక్కడ వాయుదేవుని యొక్క కుమారుడైన హనుమంతుడు ఏం చేశాడంటే, వడలు వడిసి తమ తండ్రి వడుపు దోప రయమునకు గూట కోటలన్నీ జలింప. వాయుదేవునిలాగా ఇతను మొత్తం అంతా విపరీతమైన వేగంతో కొండలన్నీ తిరుగుతూ ఉంటే ఆ కొండలన్నీ కూడాను కంపించిపోయాయట. కంపించి ఏమైంది, బెరిగి గిరిగాడ్పు కొడుకు కెక్కి తిరిగి ఆ వాయువు యొక్క పుత్రుడు మొత్తం కొండలన్నీ తిరిగి అట ఒక్కచో నిలిచి దక్షిణ దిక్కు చూసి, ఒక చోట నుంచి నిలబడి దక్షిణ దిక్కు వైపు చూశారట. చూస్తే అప్పుడు ఎలా ఉందట, అక్కడ కటకట ధరణి కటితట పటమనిపించుకొన్న గన్న పారావారం బిటు వచ్చి కుటుల దానవ పుటభేదనవ పరిగపోయనగా ఎనదగెగ. అంటే ఇక్కడ కటకట అయ్యయ్యో ధరణి కటితట పటమనిపించుకున్న, ధరణికి అంటే భూదేవికి నడుము కట్టిన వస్త్రంలో శోభిల్లే సముద్రము ఇటు దిక్కున ఇటువైపు నుంచి చూస్తే అట ఎలా ఉంది, కుటిల దానవ పుటభేద అంటే కుటిల దానవులు రాక్షసుల యొక్క కోటకు ముందుండే భేద నవ ప్రపరిఖపో అంటే కందకంగా మారి ఉందే అని హనుమంతుడు విచారించాడప్పుడు అని చెప్తున్నారనమాట. అయ్యయ్యో భూదేవికి నడుంకి వస్త్రంలో కట్టి ఉండే ఈ సముద్రము ఆ లంకేశ్వరుడికి అంటే ఆ రావణాసురుడికి రాక్షసులకి కందకంలా ఉంది అని చెప్తున్నారట. ఇక్కడ కందకం అంటే ఏం తెలుసా, కోటకి అటువైపు ఉండే భూభాగానికి మధ్యలో కొంచెం చాలా లోతైన ప్రదేశంలోని చుట్టూరుగా కాలువలా తీసి ఉంచుతారు.
అది దాని మధ్యలోని నీళ్లు కానీ లేకపోతే అగ్ని కానీ వేసి శత్రువులు రాకుండా చూసుకుంటారు. అటువంటి దానిలాగా కందకంగా ఉన్నది సుమా అని చెప్తున్నారన్నమాట. తర్వాత గాడ్పు వేల్పు పట్టి గట్టెక్కి ఎక్కున జూచే సూటి నేటి జోటి మగని బావి సేతు వచ్చుపడ లంక కడకును సూత్రం పట్టు మాటికి చూటికి వెలుగా. ఇలా ఎలా ఉందంటే, గాడ్పు వేల్పుల పట్టి ఆ వాయుదేవుని యొక్క ముద్దుపుత్రుడైన ఆంజనేయుడు గట్టెక్కి అంటే ఆ కొండెక్కి లంక వైపు సూటి జూచి నీటి జోటి మగని అంటే సూటిగా ఆ లంక వైపు చూశారట. ఆ చూపు ఎలాగా ఉందంటే బావి సేతు వచ్చిపడ్డ లంక కడకును. ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులోని ఈ సముద్రం మీద రఘువీరుడు లంకకు సేతు కట్టే విధంగా ఉంది. సూత్రపట్టు మాటికి జూటికి వెలుగా. కొలత తీసుకోవడానికి సూత్రం పట్టుకొని అంటే ఒక దారం పట్టుకొని ఈ చివరి నుండి ఆ చివరికి మెజర్మెంట్ చేస్తాం కదా, అలా ఉంది సుమా అని చెప్తున్నారు. అంటే వాయుపుత్రుడైన ఆంజనేయుడు కొండెక్కి లంక వైపు చూస్తే ఆ చూపు రాబోయే కాలంలో ఆ రామునికి అటువైపుగా వెళ్ళడానికి వారధి కట్టే విధంగా ఉంది సుమా అని చెప్పారన్నమాట. అప్పుడట ఏమైంది, ఇంకా ఇలా చూస్తున్నారు. ఇది మీకు ఇంపార్టెంట్ అయిన పద్యము, జాగ్రత్తగా వినండి. తన చూపంబుద మీదం జూచి శ్రవణ ద్వందంబు రిక్కించి వంచిన చెంచాద్భుజముల్ సమత్కటి సీములంబులంబూంచి తోకనంబో వీధికింబెంచి ఎంగ్రలిర్యంగబెట్టి బిట్టూది గ్రక్కున నొక్కొండ ఎడంగ ద్రొక్కి పైకింగుప్పించి లంఘించుచోన్. ఎలా ఉంది, తన చూపు అంబుది మీద చూచి తను చూపు అమ్ముది మీద సముద్రం మీద వైపు సూటిగా చూచి శ్రవణ ద్వందంబు రిక్కించి రెండు చెవులు రిక్కించి అంటే జాగ్రత్తగా వినేటట్లుగా పెట్టి వంచిన చెంచాద్భుజములు సమత్కటి సీములం బూంచి రెండు వంచి ఉన్న తన చేతులను విశాలమైన నడుముకు ఆంచి పెట్టుకొని తోకనంబో వీధికింబెంచి తన తోకను ఆకాశ వీధికి పెంచి ఎంగ్రలిర్యంగబెట్టి తన రెండు పాదాలని దగ్గరగా పెట్టి బిట్టూది గట్టిగా గాలి పీల్చి గ్రక్కున నొక్కొండ ఎగడంగా ద్రొక్కి గట్టిగా ఆ పర్వతాన్ని కిందకి అణగద్రొక్కి నించొని గుప్పించి లొంగించుచొన్ ఒక్కసారిగా పైకి ఎగిరాడట, గెంతాడంట. అలా గెంతగానే ఏమైందంటే, అప్పుడు గెంతగానే అక్కడ చూసిన వాళ్ళందరూ ఇలా అనుకున్నట, గిరిగ్రుంక ద్రొక్కి చెంగున హరి నింగిని దాటుగొనిన హరి హరి ఎప్పుడా హరి ఎగిసినట్లు దోచక గిరి ఎగిసినట్లు దోచే గెవులకెళ్ళన్. ఆ కొండను త్రొక్కి మీదకి వెళ్ళగానే ఆ కోతిలా కనిపించకుండా ఆ హరి హరి అప్పుడా ఆ హనుమంతుడు వానరవీరుడైన ఆ హనుమంతుడు ఆంజనేయుడుగా కాకుండాను గిరి పర్వతమే మీదకి ఎగిరిపోయినట్లుగా కనిపించింది అని చెప్తున్నారన్నమాట. అప్పుడు ఇంకను గిరికార్ముక నిర్గతమైన హరిశరమపుడ డసుర వరపురాభిముఖంబై సురగరుడ దురవలోక త్వరతో జననొక మహారవంబు బుదయింపన్. అప్పుడు హనుమంతుడు ఒక మహారవం పెద్దదైన ధ్వనితోని కొండ నుండి గిరి కార్ముక నిర్గితమై అంటే గిరి కొండ అనే విల్లు నుండి హనుమంతుడు అనే బాణం వెలువడినట్టుగా విపరీతమైన శబ్దంతో పైకి ఒక బాణంలో దూసుకు వెళ్ళాడు. అలా వెళ్ళిన ఆ హనుమంతునిట రాక్షసుల పట్టణమైన లంక వైపు దూసుకొని వెళ్ళింది ఆ హనుమంతుడనే బాణము అని చెప్తున్నారు. తర్వాత వాలంబుదాను గురవలి వేలుపు గొడుకు కరుంగ చూచి విపరీత గతిన్ దోలదొరకొన నిరవీటు దేలంబేను గాడి తోడితే అమరుల్ అంటే దేవతలు ఇక్కడ ఏమనుకున్నారట, వాలంబుదాను గరువలి పెద్ద తోకతోని హనుమంతుడు ప్రయాణిస్తుంటే అంటే ఆకాశంలోని వెళ్తూ ఉంటే అతని తేజస్సు ఎలా ఉంది అంటే సూర్యుని యొక్క తేజస్సుతో ఉందట. ఆ తేజస్సుతోని హనుమంతుడి మీద ఎగురుతూ ఉంటే ఈ దేవతలందరూ ఏమనుకున్నారట, ఓహో పెద్ద రథం కాడితో పెద్ద చూడండి ఒక గుర్రాల్ని
తోలుతారు కదా పెద్ద కాడి, అలాంటి కాడితోని సూర్యుడే కాబోలు ఇటువైపు వచ్చేస్తున్నాడు అనే విధంగా ఈ హనుమంతుడు ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంకా పవన పవనజ జంగ సంభవ పవనము వడిగలి బాయబడ నడిచి మహావివరం కుంజరబడి పవన నాశన కోటి నాశపరిచి గమించే. అతని యొక్క వేగము ఎక్కడి వరకు వెళ్తుందట? పవన వడియగలిగే బాయబడక నడిచి అంటే పాతాళం వరకు అతని యొక్క గాలి చీల్చుకొని, సముద్రాన్ని చీల్చుకొని పాతాళానికి వెళ్తుందట. పాతాళంలో ఏముంటాయి? వివరము అంటే రంధ్రము. ఇక్కడ పాతాళంలోని రంధ్రంలో ఏముంటాయి? పాములు ఉంటాయట. ఆ పాములకి పవన నాశన కోటి నాశపరిచి గాలిని ఆహారంగా భుజించే ఆ పాములకు గాలిని ఆహారంగా ఇచ్చి వెళ్తున్నాడు అని అర్థం ఇక్కడ. అంటే అతని వేగానికి పాతాళానికి గాలి వెళ్తుంది అని అర్థం అన్నమాట. ఇంకా రఘువరేణ్య క్రోధ రసము లంకకు ముట్ట గ్రవ్వారు కాలువ ద్రవ్యననగా. రఘువరేణ్యుడు అంటే రాఘవుడు శ్రీరాముని యొక్క కోపం లంకకు చేరినట్లుగా ఉందా, ఆ కాలువ త్రవ్వుతున్నారా అనేటట్లుగా ఆ సముద్రం ఇతను గాలికి వీడిపోతుందట. మధ్యలోకి వీడి నాగామి సేతు బంధాను రూపముగా చేయు గుణవర్తనమో అనగా. ఇంకా ఏం చెప్తున్నారు? రాబోయే కాలంలో నిర్మించే సేతు బంధనానికి అంటే వారధి కట్టడానికి అనుగుణంగా అల్లే త్రాడు ధ్వనిలా సుడ్లా అన్నట్టుగా ఉన్నదంట. ఇంకా నవయశోవ వసనంబులవని కర్పించి ఎచ్చల్వ నల్లని వల్వచించననగా. కొత్తవైన వస్త్రాలని భూమికి అర్పించడానికి పాత వస్త్రాలను చింపివేస్తున్నారా అన్నట్లుగా ఉంది ఆ సముద్రం చీలిపోవడం అన్నమాట. ధనుజోడ శేషుండు దలుపు తెరిచిన బలిమందిరము వాకిలియో అనగా. ఈ హనుమంతుని చూడడానికి ఆదిశేషుడు తలుపు తెరిచి హనుమంతుని చూడడానికి ఆదిశేషుడు తలుపు తెరిచి వస్తున్నాడా అనే విధంగా ఉంది. ఇంకా బలిమందిరము వాకిలియో అనగా ఆ బలిమందిరం యొక్క వాకిలి ఇంటి తలుపు అంటే బలి ఎక్కడ ఉంటారు? పాతాళలోకంలో ఉంటారు. అతను బలిమందిరం వాకిలి తీసి ఒక్క నిమిషం తెరిచి చూచారా తలుపులు అనేటట్లుగా ఆ పాతాళానికి ఈ గాలి వెళ్ళిపోతుంది సముద్రాలు చీల్చుకొని అని చెప్పారు. నొక నిమిషం మాత్రము మప్పుడయ్యది నడుమ నరుకువని తోడే నదరంట జరచిపరుచు జలఘ ఝంజ ప్రభంజనములు దనర్చి ఎతడు వ్రాలే ద్రికూటకూటాగ్రవీధి. అప్పుడేమైంది? నొక నిమిషం మాత్ర మప్పుడయ్యుడది. అక్కడ ఒక నిమిషం మాత్రం మధ్యలో కనబడిన సముద్రం మధ్యలో కనబడిన ఆ త్రికూట పర్వతం మీద ఒక్క నిమిషం వాడడానిక అన్నట్లుగాట తను పిక్కల ప్రతాపాన్ని చూపుతూ హనుమంతుడు ఒక్కసారిగా ఆ త్రికూటాగ్రవీధి ఆ పర్వతం మీద త్రికూట పర్వతం మీద ఒక్క నిమిషం వాలాడు అని చెప్తున్నారు. యాక్చువల్గా త్రికూట పర్వతం మీద ఆంజనేయుడు వాళ్డు జస్ట్ అలాగా టచ్ చేసి ముట్టుకొని వెళ్ళిపోతాడు అంతే ఆంజనేయుడు అక్కడి నుంచి మళ్ళీ. అదన్నమాట. ఈ విధంగా ఆంజనేయుడు సముద్రాన్ని లంఘిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. సరేనా పిల్లలు? అర్థమైంది అనుకుంటాను. ధన్యవాదములమ్మా.